సంఘమును కట్టిన వాని పేరు ప్రక్కన పెట్టేస్తావా? సంఘముకై ప్రాణమిచ్చిన పేరు ప్రక్కన పెట్టేస్తావా? దైవ సంకల్పములోనున్న పేరు ప్రక్కన పెట్టేస్తావా? సంఘమునకు క్రొత్త నిబంధన పేరు ప్రక్కన పెట్టేస్తావా? క్రీస్తు నామధారణము సంఘమునకు మహిమాభరణము. క్రీస్తు నామధారణము సంఘమునకు వాక్యాభరణము. క్రీస్తు నామధారణము యుగ యుగముల రాజుని నామము విడిచిపెట్టి మానవ పెర్లతో ఎందుకు గుర్తింపును కోరెదము? తన రక్తముతో కొనిన సంఘము యేసుదే కదా. తన ప్రేమతో పోషించు మంద యేసుదే కదా. శిరసైన క్రీస్తును విడిచి వేరే పేరు ఎందుకు? వాక్యము చూపు మార్గములో నడచుటే మేలు కదా. క్రీస్తే పునాది, క్రీస్తే ఆశ్రయం, క్రీస్తే రక్షణ, క్రీస్తే గమ్యం. క్రీస్తు నామధారణము సంఘమునకు మహిమాభరణము. క్రీస్తు నామధారణము సంఘమునకు వాక్యాభరణము. క్రీస్తు నామధారణము. నా సంఘమును కట్టుదును అని పలికిన ప్రభువే, సిలువలో ప్రేమను చూపిన రక్షకుడే. ఆయనకు చెందిన సంఘమునకు ఆయన పేరే శోభ. ఆయన మహిమను చాటుటే విశ్వాసుల సేవ. మనుష్య కీర్తి క్షణికమే, క్రీస్తు మహిమ శాశ్వతమే. లోకమంతా మారిపోయిన యేసు నామము నిలిచియుండునే. క్రీస్తు సంఘములు వందనములు చెప్పుచున్నవని అపోస్తలుల వాక్యము సాక్ష్యమిచ్చుచున్నదని. వాక్యము చెప్పిన పేరును గౌరవించుదము. క్రీస్తు మహిమ కొరకే జీవించుదము. క్రీస్తు నామధారణము సంఘమునకు మహిమాభరణము. క్రీస్తు నామధారణము సంఘమునకు వాక్యాభరణము. క్రీస్తు నామధారణము. ఏకత్వమే సంఘ సౌందర్యం, సత్యమే సంఘాభరణం. క్రీస్తు నామమే మా గుర్తింపు. క్రీస్తు ప్రేమయే మా బంధుత్వం. శిరసైన క్రీస్తుకే సర్వఘనత.